బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమ మరో వీడియో రిలీజ్ చేసింది. థింక్ పాజిటివ్, ఎవరేమన్నా ఊరుకోవద్దంటూ మాట్లాడింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ద్వారా చాట్ చేస్తూ మాట్లాడిన వీడియోను రిలీజ్ చేసింది. తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదంటూ ఫ్యాన్స్కు సమాధానం చెప్తోంది. తప్పు చేయకపోవడానికి మనమేం దేవుళ్ళం కాదంటోంది. ఒకవేళ పొరపాటు చేస్తే హార్ట్ఫుల్గా సారీ చెప్పొచ్చు అంటుంది హేమ. ఒక అబద్ధం చెప్తే దాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు ఆడాల్సి ఉంటుందండి. అందుకే అబద్ధాలు ఆడకుండా ఉండడం చాలా బెటర్ అంటుంది హేమ. 3-4 నెలలు నో షూటింగ్స్ అంటూ నెక్స్ట్ సినిమా ఏందంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు హేమ సమాధానం చెప్తుంది. మొత్తం మీద తనకు వైరల్ ఫీవర్ వచ్చిందంటూ అటు సిసిబి పోలీసులకు లేఖ రాసిన హేమ సరదాగా ఫ్యాన్స్తో మాత్రం వీడియో చాటింగ్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియోను రిలీజ్ చేసింది హేమ. తన వీడియోకు సంబంధించినటువంటి వివరాలను కూడా పూర్తిగా వెల్లడించింది. ఇక అబద్ధాలు ఆడకుండా ఉండడమే చాలా బెటర్ అంటుంది హేమ. 3-4 నెలలు షూటింగ్కు దూరంగా ఉండాలంటుంది హేమ. ఒక అబద్ధం చెప్తే దాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు ఆడాల్సి ఉంటుందని, తప్పు చేయకపోవడానికి మనమేం దేవుళ్ళం కాదంటుంది హేమ. హేమ అభిమానులతో ఏం మాట్లాడిందో తాను రిలీజ్ చేసిన వీడియో ఏంటో ఒకసారి చూద్దాం. హలో, how are you today? I'm good, Ray. I'm always good. Think positive. మనసులో ఏం పెట్టుకోకు. ఎవడన్నా ఏమన్నంటే ఊరుకోకు. ఎవరితోనే ఏమన్నా కూడా ఊరుకోదు. సో మనం తప్పు చేయనంత వరకు ఎదుటోళ్ళకి భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ మనం తప్పు చేసినా మనం ఏం దేవుళ్ళం కాదు. ఒకవేళ తప్పు చేసినా పొరపాటు జరిగినా సారీ చెప్పవచ్చు వాళ్ళకి మా హార్ట్ఫుల్గా. సో అప్పుడు మనం చాలా ఫ్రెష్గా ఉంటాం. అలాగే ఒక అబద్ధం చెప్తే దాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు ఆడాలి. సో అందుకని 99.9% అబద్ధాలు ఆడకుండా ఉండడం చాలా బెటర్. సో అందుకని నేను చాలా హ్యాపీగా ఉంటాను అనమాట. లుకింగ్ హాటా? ఏ చూడురా, పిచ్చిదానిలా ఉన్నానురా. ఎవరైనా చూస్తే కాయిన్ వేసి వెళ్ళిపోతారేమో. బాబ్ అన్నట్టున్నాను ఇక్కడ. ఇంకేంటి విషయాలు? చాలా రోజులైంది మీ అందరితో మాట్లాడి. ఐ లవ్ యూ టూ అక్క. టూ మచ్గా ఉంది ఎండ, టూ మచ్గా ఉందా? హాయ్ మ్యామ్, తిన్నారా? లేదు, మళ్ళీ ఎండ వచ్చిందా? కొంచెం నీ వెనకాల ఉన్న దానికి బాగుంది. అది పింక్ అటు తిరుగు, పైకి చూడు. అమ్మా, ఇందాక ఇంకో చెడు దగ్గర కోసి ఇక్కడికి వచ్చా అనమాట. అది సురేఖ వాణి ఇంట్లో ఉండుంటుంది. 8 అయిందిగా, లెగుస్తుంది. అది 8కి లెగుస్తుంది, నేను 6కి లెగుస్తాను. లవ్ యూ హేమ గారు. ఓకే, థ్యాంక్ యూ. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. హాయ్ హలో అక్క, హౌ ఆర్ యూ? గుడ్. నెక్స్ట్ మూవీ. ఇది అడిగే క్వశ్చన్. ఏదో ఒకటి అడగాలని అడుగుతారు చూడు, గిల్లేయాలనిపిస్తుంది. ఇప్పుడు నో షూటింగ్స్. ఇంకో 3-4 మంత్స్ ఎమర్జెన్సీ షూటింగ్స్ మాత్రమే జరుగుతున్నాయి. సో నో షూటింగ్స్. హలో, నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను. నిన్ను కూడా లైన్లోనే పెట్టాను. ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు? తెలుగు వన్. ఏమండి, నేను అన్నీ ఆన్లైన్లోనే ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది. ప్లీజ్ వేణు, నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు. ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఓకే మా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే.